నమస్తే అండి. వర్షాకాలం నుంచి చలికాలం వరకు ఈజీగా పెరిగే కటింగ్స్ గురించి ఈరోజు తెలుసుకుందామండి. అయితే దానికి ఎలాంటి సాయిల్ మిక్స్ అంటే స్పెషల్ సాయిల్ మిక్స్ అవసరం లేదు. మీరు ఏదైతే పాట్ ఉంటుందో ఇంట్లో అదే పాట్‌లో మీరు ఈ కటింగ్స్ పెట్టి పెంచుకోవచ్చండి. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. నేను కొన్ని కటింగ్స్ కూడా పెట్టాను. అవి కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. వీడియోలోకెళ్ళిపోదాం. ఫస్ట్ మొక్క వచ్చేసి మనందరికీ చాలా ఇష్టమైన మొక్క. ఆ మొక్క మ్యాక్సిమం అందరి ఇళ్లలో ఉంటుందండి. అదే మన మందార మొక్క అండి. మీరు ఎక్కడి నుంచైనా కానివ్వండి ఒక కటింగ్ తీసుకురండి. మినిమం మీరు ఏ కటింగ్ తీసుకున్నా కూడా మినిమం 3 కటింగ్స్ వచ్చేటట్టు తీసుకోండి. స్టెమ్ ఏది తీసుకున్నా అది మీ దగ్గర ఎలాంటి పార్ట్ ఉన్నా పర్లేదండి. స్టెమ్ని తీసుకురండి. 3-4 ఇంచెస్ ఉండాలండి. అంటే కటింగ్ అనేది మనము 3-4 ఇంచెస్ ఉండాలి. అంతకంటే చిన్నగా ఉండకూడదు. ఎందుకంటే దాంట్లో నోట్స్ ఉంటాయి. ఆ నోట్స్ దగ్గర నుంచే మనకి కొత్త చిగుర్లు అనేవి వస్తాయి. దాని చివరన కొంచెం షార్ప్ చేసేసి కొంచెం స్కిన్ తీసేసి ఆ పాట్లో మీరు పెట్టేయండి. దాన్ని సెమీ షేడ్లో పెట్టండి. ఎండలో పెట్టొద్దండి. ఎలాంటి కటింగ్ అయినా కానీ అది కొన్ని రోజుల తర్వాత కొత్తగా మీకు చిగుర్లు వస్తాయి. వచ్చిన వెంటనే తీసి మళ్ళీ రీపాట్ చేయొద్దండి. మినిమం మీకు అది 3 మంత్స్ పడుతుంది రూట్స్ కంప్లీట్గా రావడానికి. చాలామంది చెప్తూ ఉంటారు 45 డేస్లో అలా వస్తుంది అనేసి. అలా కాదండి, మినిమం దానికి 3 మంత్స్ అనేది అదే పార్ట్లో మీరు గ్రో చేయండి. ఆ తర్వాత అనేది మీరు రీపాట్ చేసుకోండి. నెక్స్ట్ ప్లాంట్ అండి, చాలామందికి చాలా ఇష్టమైన మొక్క అదే అండి మన రోజ్ ప్లాంట్. రోజ్ ప్లాంట్ అనేది చాలా క్రిటికల్ అండి. దాని కటింగ్ చాలామంది ఫెయిల్ అయ్యారు అనుకుంటాను. సో అది కూడా మీరు స్టెమ్ అనేది కొంచెం హార్డ్గా ఉండేటట్టు తీసుకోండి. పెన్సిల్ సైజ్ ఉండేటట్టుగా తీసుకోమని చాలామంది అంటూ ఉంటారు, కానీ అలా అసలు తీసుకోవద్దండి. కటింగ్ అనేది కొంచెం లావుగా ఉండాలి. పెన్సిల్ కటింగ్ కంటే కూడా కొంచెం లావుగా ఉండాలి. కానీ రోజ్ కటింగ్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా మీరు రూటింగ్ హార్మోన్ అనేది అప్లై చేసి మాత్రమే కటింగ్ అనేది పెట్టండి. అప్పుడు మీకు అది ఈజీగా గ్రో అవుతుంది. మీకు వీలవుతే దానిపై నుంచి ఒక కవర్ అనేది కట్టేసి సెమీ షేడ్లో పెట్టండి. 2 ప్లాంట్స్ అయిపోయాయండి. కానీ ప్రతి ఇంట్లో జనరల్గా కనిపించే చాలా ఈజీగా మనం కటింగ్స్ తీసుకొచ్చే మొక్క అండి అదే అండి మనం మనీ ప్లాంట్. దీనిని మనం మట్టిలో గ్రో చేసుకోవచ్చు, వాటర్లో గ్రో చేసుకోవచ్చు. ఇలాంటి మొక్కల్ని మనము చాలా ఈజీగా మనము తీసుకోవచ్చండి. అయితే నేను కొన్ని కటింగ్స్ అనేవి నేను గ్లాస్లో వేసి వాటర్లో పెట్టానండి. ఆల్రెడీ రూట్స్ వచ్చేసాయి. అయితే ఈ మనీ ప్లాంట్ యొక్క చాలామంది ఏం చేస్తారు, వాటర్లో పెట్టి తర్వాత వెంటనే మనము మట్టిలోకి ట్రాన్స్ప్లాంట్ చేస్తామండి. అప్పుడు మనకి మొక్కలు అనేవి చనిపోతూ ఉంటాయి. దానికి రీజన్ ఏంటంటే అది వాటర్లో అలవాటైపోయి ఉంటుందండి. కాబట్టి మట్టికి అది సెట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అందుకే మీరు ఎప్పుడు ఏ కటింగ్ తీసుకున్నా కూడా స్పెషల్గా మనీ ప్లాంట్ కటింగ్ తీసుకున్నప్పుడు ఒక కటింగ్ కానివ్వండి, 2 కటింగ్స్ కానివ్వండి, 3 కటింగ్స్ కాదండి, దాదాపుగా 5-6 కటింగ్స్ అనేవి మీరు పెట్టాలి. లేదు మాకు అలా కూడా ప్రాబ్లం అవుతుందంటే మీరు ఏం చేయాలంటే ఆ వాటర్లోనే కొంచెం మట్టి అనేది వేసి కొన్ని రోజులు దానికి మట్టి అలవాటయ్యాక అప్పుడు మీరు మట్టిలోకి ట్రాన్స్ప్లాంట్ చేయండి. అయితే మనీ ప్లాంట్లోనే ఇంకొక పాట్లో కూడా నేను పెట్టానండి. అది కూడా మీకు చూపిస్తాను. చూడండి, నేను ఈ పాట్లో పెట్టానండి. అయితే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇలా లీవ్స్ వాడిపోగానే తీసేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయొద్దండి మనీ ప్లాంట్కి. ఎందుకంటే ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి లీఫ్ వస్తుంది. దాన్ని అలానే వదిలేయండి. అప్పుడు మనకి గ్రో అనేది చాలా ఈజీగా అవుతుంది. మీరు వెంటనే లాగేస్తుంటే పక్కన వచ్చిన రూట్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి. కాబట్టి దీన్ని ఇలానే వదిలేయండి. ఏవైనా కానివ్వండి కటింగ్స్ అనేవి చాలా ఈజీగా గ్రో అవుతాయి. కాకపోతే చిన్న కేర్ అలానే టిప్స్ మనం చేస్తూ ఉంటే ప్లాంట్స్ మంచిగా గ్రో అవుతాయి. నెక్స్ట్ ప్లాంట్కి మనం వెళ్ళిపోదాం. ఈ మొక్క ఒక పిచ్చి మొక్క అని కూడా చెప్పొచ్చండి. ఎందుకంటే మనకి రోడ్ల పైన ఎక్కడంటే అక్కడ మనకు కనిపిస్తుంది. బట్ మన గార్డెన్లో పెడితే దాని లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. దీంతో మనం బోన్సాయి కూడా చేసుకోవచ్చు. అదే అండి మన బోగన్విల్లా. ఒక్క కటింగ్ తీసుకొస్తే చాలండి, మీరు ఎలాంటి మట్టిలో పెట్టినా కూడా గ్రో అవుతుందండి. దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి. ఇది మీరు గార్డెన్లో యాడ్ చేశారనుకోండి, గార్డెన్కి ఒక మంచి లుక్ వస్తుందని చెప్పాను. అయితే ఇది నేను తీసుకొచ్చి మొక్క 3 ఇయర్స్ అవుతుందండి. చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో. దీంట్లో వేరే మొక్కలు ఉండేయండి, అవి చనిపోయాయి. కానీ ఇది మాత్రం చాలా స్పీడ్గా గ్రో అయింది. ఆటోమేటిక్గా అదే లీవ్స్ డ్రాప్ చేసేస్తుంది. మళ్ళీ వెంటనే దానికి ఫ్లవరింగ్ అనేది వస్తుంది.
అయితే దీన్ని ట్రిమ్ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ వీలవుతే మీకు అది కూడా వీడియో మీకు పెడతానండి. నెక్స్ట్ మొక్కకి వెళ్ళిపోదాం. ఈ మొక్కకే ఒక మంచి పేరండి దేవగన్నేరు. ఈ దేవగన్నేరు కూడా మీకు ఈజీగా అవైలబుల్గా దొరుకుతుంది. దీన్ని కూడా ఎలాంటి సాయిల్లో పెట్టినా కూడా గ్రో అవుతుందండి. అది మీరు చిన్న స్టెమ్ తీసుకుంటారా, పెద్దది తీసుకుంటారా, మీరు ఎలా తీసుకున్నా కూడా చాలా స్పీడ్గా గ్రో అవుతుంది. ఈ ఫ్లవర్స్ కూడా చాలా అందంగా ఉంటాయండి. దాంట్లో లైట్గా స్మెల్ కూడా ఉంటుంది. ఈ మొక్క కూడా మన గార్డెన్లో యాడ్ చేయండి. లో మెయింటెనెన్స్, దీంట్లో మీకు ఎక్కువ మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. నెక్స్ట్ మొక్క వచ్చేసి ఇది చాలా ఈజీగా చాలా అందంగా ఉండే మొక్క అండి. అదే అండి మన టేబుల్ రోజెస్. దీంట్లో మాత్రం చాలా కలర్స్ ఉంటాయి, అలానే ముద్ద ఉంటాయి, అలానే మనకి రెక్కవి కూడా ఉంటాయి. ఇది మీరు ఒక చిన్న కటింగ్ తీసుకొచ్చి పెట్టినా కూడా మీకు అది ఈజీగా గ్రో అవుతుంది. మీరు హ్యాంగింగ్లో కూడా గ్రో చేసుకోవచ్చు, అలానే నార్మల్ పాట్లో కూడా పెట్టుకోవచ్చు అండి. ఈ మొక్క కూడా లో మెయింటెనెన్స్ కాబట్టి ఈ మొక్కను కూడా గార్డెన్లో యాడ్ చేయండి. నెక్స్ట్ మొక్కకి వెళ్ళే ముందు ప్లీజ్ అండి, చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మొక్క యొక్క ఆకులతో మనం బజ్జీలు కూడా చేసుకోవచ్చండి. మీకు ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. అదే అండి ఓమ మొక్క. ఇందులో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో వెరిగేటెడ్, ఒకటేమో నార్మల్ది. నార్మల్ మాత్రం మనం తినొచ్చండి. చాలామంది వెరిగేటెడ్ కూడా తింటాము అంటారు, కానీ నాకైతే ఐడియా లేదు. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కూడా కామెంట్ చేయండి. ఇది ఈజీ గ్రో అండి. మీకు ఎలాంటి సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 2-3 కటింగ్స్ తేండి, ఒక పాట్ తీసుకోండి, మీ దగ్గర ఉన్న సాయిల్ వేయండి, ఈ కటింగ్స్ పెట్టండి. కానీ ప్రతి కటింగ్ కూడా మీరు సెమీ షేడ్లో పెట్టండి. అలానే ఓమ మొక్క అనేది దాంట్లో ఆల్రెడీ వాటర్ ఉంటుందండి, కాబట్టి మీరు ఎక్కువగా ఓవర్ వాటరింగ్ అనేది చేయకండి. నెక్స్ట్ మొక్క వచ్చేసి ఏంటో తెలుసుకుందాం. ఇన్సులిన్ ప్లాంట్ అండి. ఇది ఒక మంచి మెడిసినల్ ప్లాంట్. దీని లీఫ్ ప్రతిరోజు ఒకటి తిన్నామనుకోండి డయాబెటిక్ అనేది మనకి కంట్రోల్లో ఉంటుందనేసి చెప్తూ ఉంటారు. అయితే ఇది కటింగ్తో గ్రో అవుతుందా అంటే అవునండి, ఇది కటింగ్తో గ్రో అవుతుంది. నేను కూడా పెట్టానండి, చూడండి రూట్స్ ఎంత బాగా వచ్చాయో. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి గ్రేప్స్ అండి. గ్రేప్స్ మీరు ఎక్కడైనా కానివ్వండి, కటింగ్ దొరికిందనుకోండి అస్సలు వదలకండి, తీసుకురండి, కటింగ్ పెట్టండి. చాలా ఈజీగా గ్రో అవుతుంది, చాలా స్పీడ్గా గ్రో అవుతుందండి. ఎందుకు అంటే ఆల్రెడీ అది పాత మొక్క, మీకు ఫ్రూటింగ్ కూడా చాలా తొందరగా వస్తుందండి. నెక్స్ట్ మొక్క ఏంటో తెలుసుకుందాం. ఈ మొక్క వచ్చేసి ఇయర్ మొత్తం ఫ్లవరింగ్ ఉంటుందండి. అదే అండి మన సన్నజాజి మొక్క నేను పెట్టాను. మంచిగా ఈజీగా గ్రో అయింది, కొత్త చిగులు కూడా వచ్చాయి. అయితే ఈ ఒక్క మొక్కే కాదండి, జాస్మిన్ ఫ్యామిలీకి చెందిన ఏ మొక్క అయినా కానివ్వండి, మీరు ఇప్పుడు కటింగ్ పెట్టారనుకోండి ఈజీగా గ్రో అవుతుంది. అయితే ఇక్కడ మీకు ఈజీగా దొరికే మొక్కలు, అలానే ఈజీగా గ్రో అయ్యే మొక్కల గురించి నేను చెప్పాను. అయితే నేను షూట్కి వెళ్ళాను కదండి పాపాయి అమ్మగారి దగ్గరికి, అక్కడ నుంచి నేను కోయా ప్లాంట్వి కటింగ్ తీసుకొచ్చానండి. దానికి 3 నోట్స్ ఉండే, ఆ 3 నోట్స్ని వేరువేరుగా చేసేసి కటింగ్స్ పెట్టానండి. ఎంత బాగా వచ్చాయి అంటే చాలా బాగా వచ్చాయి. హ్యాంగింగ్ ప్లాంట్లో పెట్టాను, అవి చూడండి ఎంత బాగున్నాయో. అయితే ఇవే కాకుండా హ్యాంగింగ్లో ఉండే ప్రతి మొక్క కూడా మీరు ఎలాంటి సాయిల్ మిక్స్ లేకుండా, అంటే వేరేగా స్పెషల్గా తయారు చేయకుండా మీరు అవి కూడా పెట్టవచ్చండి. ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ వాటర్ బాటిల్స్ని కట్ చేసేసి దాంట్లో టర్టిల్ వైన్ పెట్టాను. ఈ మొక్క పేరు మాత్రం నాకు తెలియదండి, ఒకసారి మీకు తెలిసి ఉంటే అది కామెంట్ చేయండి. ఇంకేమైనా కటింగ్స్ గురించి మీకు తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. బాయ్. ఈ మొక్క చూడండి, ఇది యాక్చువల్గా చనిపోతుంది అనుకున్నానండి, నర్సరీ నుంచి తెచ్చాను. బట్ ఇంతే కటింగ్ మిగిలిందండి. అది నేను ఈ పాట్లో మనకి పర్లైట్ వేసి పెట్టానండి. ఇది చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో, అసలు చాలా పెద్దగా అయింది. ఇప్పుడు వస్తున్నాయండి ఫ్లవర్స్. దీంట్లో నుంచే కటింగ్స్ తీసి మళ్ళీ నేను హ్యాంగింగ్లో కూడా పెట్టాను. రియల్లీ అసలు వీటిని చూస్తుంటే చాలా అందంగా ఉంటాయండి పూలు. చూడండి అక్కడి వరకు వెళ్ళిపోయింది. మీకు కొంచెం పైకి తీసి ఇలా చూపిస్తాను, ఊరికేనే విరిగిపోతాయి ఇవి. చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో.